గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మన జేపీఆర్ యూనివర్సిటీ యొక్క క్యాంపస్ టూర్ చేయబోతున్నాను. నా పేరు అజయ్ సాయి. నేను సిఎస్సి ఏ&ఎంఎల్ చదువుతున్నాను. గుంటూరు నుంచి ఈరోజే క్యాంపస్కి వచ్చున్నాను. ఆఫ్టర్ పొంగల్ హాలిడేస్ తర్వాత మనకి సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది కదండి. బస్సులో మన క్యాంపస్ ఫ్రంట్ గేట్ ముందుకు వచ్చున్నాను. మెయిన్ రోడ్ నుంచి 100 ఫీట్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది మన ఎంట్రన్స్. నెక్స్ట్ ఫౌంటైన్ ఉంది. ఇక్కడ వాచ్మెన్ 24 అవర్స్ ఉంటారు. చెకింగ్ కంపల్సరీ. హోల్ క్యాంపస్ వచ్చేసరికి 210 ఏకర్స్ అండి. యూనివర్సిటీ మొత్తం ఉందండి. వన్ సైడ్ మాత్రం సిబిఎస్ఈ స్కూలు. ఇది మన క్యాంపస్ ఎంట్రీ. ఎర్లీ మార్నింగ్ 8:15 అయింది కదా. క్యాంపస్లోకి బస్సెస్ వస్తున్నవి. ఇవే బస్సుల్లో మనం బస్ స్టాండ్ ఆర్ రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు, రావచ్చు. మనకి ఎలా ఉంది. మన క్యాంపస్లో ఎప్పుడు ఉండే చెకింగే. రండి మన క్యాంపస్లోకి వెళ్దాము. నేను నడుచుకుంటూ వచ్చేస్తున్నాను. క్యాంపస్ లోపల చాలా పెద్దదండి. కనపడేది అడ్మిషన్ ఆఫీసు. ముందు క్యాంపస్ ఉంది. ఇక్కడ నుంచి మా హాస్టల్ పక్కనే రైట్ సైడ్ ఉంది. వార్డెన్ చాలా స్ట్రిక్టు. ఇప్పుడు పోగానే క్లాస్ టైం అయింది కదా, వచ్చావని చెప్పి స్ట్రిక్ట్గా క్వశ్చన్స్ అడుగుతారు. అడ్మిషన్ ఆఫీస్లో కింద మొత్తం అడ్మిషన్ ఆఫీసు, పైన వచ్చేసరికి ఛాన్సలర్ అండ్ రిజిస్ట్రార్ వాళ్ళు ఆఫీస్ పైన ఉంటారు. వాళ్ళ క్యాబిన్స్లో ఉంటారు. ఇండియన్ బ్యాంక్ ఉంది కింద కూడా. ఇది మొత్తం క్యాంపస్. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను టోటల్ క్యాంపస్. క్లాస్కి టైం ఉంది కదా, రండి అడ్మిషన్ ఆఫీస్ చూద్దాం. ఇది మన ఆఫీసు. మన ఆంధ్ర, తెలంగాణ అండ్ తమిళనాడు అడ్మిషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అడ్మిషన్ సెల్లో ఏఓస్ ఉంటారు. ఈయనే జేపీఆర్. ఆయన పేరు మీద ఈ యూనివర్సిటీ అయినా కింద చాలా కాలేజెస్ ఉన్నాయండి. ఈయనకు వచ్చిన అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా అన్నీ ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు. ఏవేవో చేస్తున్నారులేండి. అడ్మిషన్ ఆఫీస్లో తప్పనిసరిగా పెడతారు. ప్రతి అడ్మిషన్ ఆఫీస్లో ఉంటాయి. టోటల్ ఇది మొత్తం అడ్మిషన్ పర్పస్. మన ఫ్రీ స్ట్రక్చర్ కానీ, మన జాయినింగ్ కానీ, మనకి బానిఫైడ్ సర్టిఫికేట్స్ అన్నీ ఇక్కడే ఇస్తారు. ఇప్పుడు ఇది ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఇది రిసెప్షను. మనం ఇక్కడ మన అప్లికేషన్ రాసి ఇస్తే లోపలికి వెళ్ళి మన డీటెయిల్స్ చెక్ చేసుకుంటారు. తర్వాత సబ్మిట్ చేసుకుంటారు. మనకి ఏ ప్రాబ్లం ఉన్నా లైక్ ఎల్ఎంఎస్ లాగిన్, ఫ్రీ స్ట్రక్చర్స్ కానీ ఇక్కడ అడ్మిషన్ ఆఫీస్లో ఉంటాయి. ఇవి జేపీఆర్ గారు, సేవాగ్ గారితో, కమల్ హాసన్ గారితో, కిరణ్ బేడి అందరూ ఉన్నారు. వీళ్ళందరితో ఉన్న వీడియోస్ కానీ అన్ని ఫొటోస్ కానీ ఇక్కడ అన్నీ రిప్రజెంట్ చేస్తున్నారు. ఈయన మన రోసయ్య గారు. వీళ్ళందరూ ఏదో ఒకటి సాధించిన వాళ్ళే అండి. ఈయన చాలా బిగ్ షాట్ అండి చెన్నైలో. ఇదే బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్కి పైకి వెళ్దాం. మనకి అక్కడ ఛాంబర్ రీసెర్చ్ సెంటర్ ఉంటుంది. ఎవరూ రాలేదు, ఈరోజు లీవ్ కదా, సాటర్డే. సో ఎవరూ రాలేదు కాబట్టి ఈరోజు ఫ్రీగా ఉంది. కాబట్టి మనం చూద్దాము. అన్నీ చూపిస్తానండి. ఇది వచ్చేసరికి జస్ట్ అడ్మిషన్స్ అప్పుడు ఇన్ఫర్మేషన్ లేదా డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ మనకి ప్రజెంటేషన్ చేసి చూపెడతారు. చూశారు కదా జేపీఆర్ ఈడియూ సిటీ లోగో. చాలా పెద్దదండి క్యాంపస్. డౌట్స్ అండ్ అడ్మిషన్స్ ఇక్కడ నుంచి ఫాలోఅప్ చేస్తారు అడ్మిషన్ పరంగా. ఇది మన బ్యాంకు. ఈ బ్యాంకులో స్టూడెంట్స్ అందరికీ ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ కావాలంటే తీసుకోవచ్చండి. నేను కూడా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. స్టూడెంట్ అకౌంట్ కాబట్టి ఆధార్ ఒకటి అడుగున్నారు. సో డైరెక్ట్గా ఫోన్పే, గూగుల్ పే కూడా వచ్చింది. చూద్దాం. ఇప్పుడు మనం మెయిన్ బ్లాక్స్కి వెళ్ళి వెళ్దాము. క్లాస్ అండ్ ల్యాబ్స్ జరుగుతూ ఉంటాయి. సో మనం క్యాంపస్లోకి వెళ్దాం. చాలా పెద్దదండి క్యాంపస్. సాటర్డే కూడా కొంతమంది లైబ్రరీకి వెళ్ళి వస్తున్నారు. ఇది మన క్యాంపస్ సెంటర్లో ఉన్న ఇండియన్ ఫ్లాగ్కి ఆపోజిట్లో ఉంది సెంట్రల్ లైబ్రరీ. చాలా పెద్ద లైబ్రరీ అండి. దాంట్లో 3000 మెంబర్స్కి ఆడిటోరియం కూడా ఉంది. చూపిస్తాను. నేను టోటల్గా చూపిస్తాను. చూశారుగా ఎంత బాగుంది. ఇంతకుముందు ఏవేవో ఉండే పడగొట్టేసి మొత్తం నీట్గా రెడీ చేస్తున్నారు క్యాంపస్ అంతా. క్యాంపస్ అయితే ప్రజెంట్ చాలా బాగుంది. క్యాంపస్ చాలా చాలా పెద్దగా ఉండిద్దండి. మొత్తం యూనివర్సిటీ కదా, ఆ మాత్రం చేయకపోతే ఎలా అన్నట్టుగా చేస్తున్నారు. అంతా కూడా బాగుంది క్యాంపస్. ఇప్పుడు రండి ఇటు మన బ్లాక్స్ అన్నీ చూపిస్తాను.
వీటిల్లో క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. అందరికీ కూడా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద బ్లాక్స్. ఇలా టోటల్గా 24 బ్లాక్స్ ఉన్నాయండి. ఈవెన్ మనకి సాటర్డే అండ్ సండే కానీ మనం లైబ్రరీ కానీ ల్యాబ్స్ కానీ ఫ్రీగా యాక్సెస్ ఉంటుంది. రిమైనింగ్ యూనివర్సిటీలో ఇలా ఉండదండి. ఇక్కడ నుంచి వెళ్తే మన బ్లాక్సే ఉన్నాయండి. ఫ్రెండ్స్ రండి, ఇలాగే మనం ముందుకెళ్తే ఇదే సో ఇది టోటల్ కవర్డ్ బై గ్లాసెస్ అండి. క్యాంపస్ బిల్డింగ్స్లోకి ఇదే చాలా పెద్ద బిల్డింగ్ అండి. ఈరోజు ఫౌంటైన్స్ ఏమీ ఆన్ చేయలేదండి. సో సాటర్డే కదా, ఈరోజు చాలామంది జనాలు తక్కువగా ఉన్నారండి. కాలేజీలో చదివే యూనివర్సిటీలో చదివే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి ఎలా ఉందండి. ఐదర్ హాస్టలర్ ఆర్ డే స్కాలర్ అయినా నో ప్రాబ్లం, అందరికీ ఎలా ఉంది. సో ఇది డిజిటలైజ్డ్ లైబ్రరీ అండి. ఇక్కడ ఫ్రీ నెట్ అండ్ ఫ్రీ వైఫై. ఇదే బిల్డింగ్లో మొత్తం ఆడిటోరియంస్ ఉన్నాయండి. ఇంక్లూడింగ్ లైబ్రరీ అండ్ ల్యాబ్స్ కూడా దీంట్లోనే ఉన్నాయండి. ఇక్కడున్న లైబ్రరీలో 1,50,000 ప్లస్ బుక్స్ ఉంటాయండి. అండ్ 90,000 ప్లస్ టైటిల్స్, 550 CDs చాలా ఉంటాయండి. ఇక్కడున్న ల్యాబ్స్ అన్నీ టోటల్గా అడ్వాన్స్డ్ అండ్ అప్డేటెడ్ కంప్యూటర్ సిస్టమ్స్ ఉంటాయండి. ఇక్కడ లైబ్రరీలో IEEE జనరల్స్, స్ప్రింగ్ జనరల్ ఇవన్నీ కూడా ఉంటాయండి. కాకపోతే ఇవన్నీ మనం వాడలేదు. కాకపోతే నేను వాడిన బుక్స్ వచ్చేసరికి ఆ సబ్జెక్ట్ ఓరియంటెడ్ నేను 10 to 15 టైమ్స్ వచ్చున్నానండి లైబ్రరీకి. బట్ కానీ వీక్లీ 1 to 1.5 hours 2 hours కూడా మనం లైబ్రరీ అవర్ ఇస్తారు. చూస్తున్నారు కదా, ఇవి ఈసీ వాళ్ళ బుక్స్ అండి. సో నెక్స్ట్ ట్రాక్ నుంచి టోటల్గా అంతా CSE బ్రాంచ్కి సంబంధించినవి అండి. టోటల్ కోర్సెస్ సంబంధించినవి అన్నీ ఉంటాయి. కోర్ CSE AI and ML, డేటా సైన్స్, IoT, సైబర్ సెక్యూరిటీ. సో మొత్తం కూడా అడ్వాన్స్డ్ బుక్స్ ఉన్నాయండి. ఇలా టోటల్ CSEకి సంబంధించినవి 15,000 ప్లస్ బుక్స్ ఉంటాయండి. మనకు అన్నిటికీ ఫ్రీ యాక్సెస్ అండి. సో వీ డోంట్ నీడ్ టు పే సింగిల్ రూపీ ఆల్సో. సో నెక్స్ట్ బుక్స్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్టడీ టేబుల్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా మన ఇంట్రెస్ట్ అండి, మనం ఎంత టైం అయినా మనం స్టడీ చేయొచ్చు. 24 hours లైబ్రరీ అవైలబుల్లోనే ఉండిద్దండి. ఇది మన బ్లూ బిల్డింగ్లో ఒక పార్ట్ అండి. బయటకు వచ్చి చూస్తే చిన్న చిన్న ఇంజనీరింగ్ కాలేజెస్ బిల్డింగ్స్ అన్నీ ఒకసారిగా కలిపి చూస్తే ఎలాగుంటుందో ఈ బిల్డింగ్ మొత్తం అలా ఉండిద్దండి. ఈ క్యాంపస్లో ఉండే 4 బ్లాక్స్కి సమానమైన బిగ్గెస్ట్ బ్లాక్ అండి ఇది. ఇక్కడ చూద్దాము, ఇక్కడ మినీ సెమినార్ హాల్ ఉందండి. ఏమైనా క్లాసెస్కి కానీ ఏమైనా ప్లేస్మెంట్ సెల్కి కానీ యూస్ చేసే సెమినార్ హాల్ అండి. సో కెపాసిటీ వచ్చేసరికి 400 members అండి. బయటకు వచ్చి చూస్తేనేమో ఇక్కడ అడ్వాన్స్ ల్యాబొరేటరీ కూడా ఉంది. బట్ చూపించాలని ఉన్నా కానీ అవన్నీ లాక్ చేసి ఉన్నాయండి. మనం ఇంకొక మినీ సెమినార్ హాల్ చూద్దాము. దాని కెపాసిటీ వచ్చేసరికి 200 members ఉంటారు. చూద్దాం పద. సో ఈ సెమినార్ హాల్ని ప్రైమరీగా లెక్చర్స్ కోసం యూజ్ చేస్తారు. బట్ ఇన్ కేస్ ఆఫ్ టైమ్ సమ్ స్టూడెంట్స్ని కూడా తీసుకొచ్చి మనకి ఇక్కడ అప్డేట్స్ అనేవి ఇస్తారు సెమినార్ హాల్లో. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్కి 2 to 3 సెమినార్ హాల్స్ పక్కా అలాట్మెంట్ చేస్తారండి. చెన్నై యూనివర్సిటీలో కల్లా ఎక్కువ సెమినార్ హాల్స్ కానీ ల్యాబొరేటరీలో అడ్వాన్స్ ఎక్విప్మెంట్ కానీ. సో ఇక్కడ డిజిటల్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఫ్రీక్వెంట్గా డిజిటలైజ్డ్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. చూస్తున్నారు కదండి, చాలా సిస్టమ్స్ ఉన్నాయండి ఇక్కడ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వచ్చిన క్యాంపస్ కొత్తలో. క్లాసెస్ అంతా ఫాల్స్ సీలింగ్తో కవర్ అయి ఉంటాయండి. బట్ బెంచెస్ విషయానికి వచ్చేసరికి ఫిక్స్డ్ బెంచెస్ అండి. సో ఈ ఫిక్స్డ్ బెంచెస్ అండి. ఒక్కసారి ఫిక్స్ చేస్తే మనం దాదాపుగా అది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, లాంగ్ రన్ వస్తుంది. సో ప్రజెంట్ మనం చూస్తున్న ప్లేస్లన్నీ కూడా మన బ్లూ బిల్డింగ్లోనేనండి. మొత్తం సెంట్రల్ లైబ్రరీ బిల్డింగ్ అండి దీని నేమ్ వచ్చేసరికి. సో మనం ఇలా కొంచెం ముందుకు పోతే అక్కడ కనపడే ఆయన ఫోటో వచ్చేసరికి MGR అండి. పోయే నెక్స్ట్ థింగ్ ఏంటంటే బాహుబలి ఆడిటోరియం అండి. చాలా పెద్ద, హోల్ చెన్నైలో కల్లా హోల్ తమిళనాడులో కల్లా సినిమాల్లోకి వచ్చేసరికి 60% ఆడియో లాంచ్ ఫంక్షన్స్ అన్నీ ఇదే ఆడిటోరియంలో జరుగుతాయండి. మూవీ ఫంక్షన్స్ చాలా జరుగుతాయండి ఇక్కడ. 3,000 members కెపాసిటీ ఆడిటోరియం ఇది. కాన్ఫిగరేషన్ అప్పుడు చూస్తుండాలండి మీరు. సో వీడియోస్ అన్నీ ఉన్నాయండి, దాన్ని ఒకసారి లింక్లో కింద అటాచ్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. సో టోటల్ ఆడిటోరియం కవర్డ్ విత్ 8D డాల్బీ ఆడియో సిస్టమ్. ఒక క్యాంపస్ 3,000 కెపాసిటీ ఆడిటోరియం అండి. సో
సో చెన్నైలోకి వచ్చేసరికి ఏ యూనివర్సిటీకి ఇంత పెద్ద కెపాసిటీ గల ఆడిటోరియం లేదండి. సో ఫంక్షన్స్ జరిగేటప్పుడు మాత్రం ఈ ఆడిటోరియంలో ఎవ్రీ ఫంక్షన్కి సో అందరూ అటెండ్ అవ్వచ్చండి. సో ఎవరిని ఆపరు. ఓన్లీ బట్ ఆడిటోరియంలోకి అలౌ చేస్తారు, ఇంకా మళ్ళీ క్యాంపస్లోకి అలౌ చేయరు. సో హాస్టల్స్కి వచ్చేసరికి ఈవినింగ్ టైం జరిగే ఫంక్షన్స్ అన్నిటికీ అలౌ ఉంటుందండి. బట్ కానీ వార్డెన్ పర్మిషన్ ఉండాలి. బ్లాక్ నుంచి బయటకు వస్తే ఇక్కడ మనకి గ్రౌండ్ కనపడుతుంది. కొంచెం స్ట్రైట్గా ముందుకెళ్తే మెస్సాలు చెప్పున్నాం కదండి, టోటల్గా 24 బిగ్ బ్లాక్స్ ఉంటాయండి. ఇవంతా కూడా క్యాంపస్లో కనపడే చాలా పెద్ద పెద్ద బ్లాక్స్ అండి. బయట నుంచి చూస్తే కొంచెం చిన్నగా కనపడవచ్చు, బట్ కానీ లోపల నుంచి చూస్తే మాత్రం చాలా పెద్దదండి. సో ఈ బ్లాక్ వచ్చేసరికి సిఎస్సి డిపార్ట్మెంట్ బ్లాక్ అండి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ ఈ బ్లాక్లోనే ఉంటారు. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చేసరికి యూనివర్సిటీ బ్లాక్ అని ఉంటుందండి. సో బ్లాక్ నేమ్ వచ్చేసరికి యూనివర్సిటీ బ్లాక్. సో ఆ బ్లాక్లోనే ఉంటారు. నెక్స్ట్ చూపిస్తాను. చూస్తున్నారు కదా, లైబ్రరీ వచ్చేసరికి యూనివర్సిటీ సెంటర్లో ఉందండి. కొంచెం హార్ట్గా పరిగణించవచ్చు. ఇందాక చూసిందేనండి, మనం ఫ్లాగ్ యొక్క ఫ్రంట్ వ్యూ చూస్తున్నాము, ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఉన్నాము. సో మీకు ఆల్రెడీ చెప్పున్నా కదా, కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతూనే ఉందండి. మాకు ఆఫ్టర్ 1 మంత్ తర్వాత నుంచి కూడా ఫస్ట్ ఇయర్లో ఎల్ఎన్టీ ఫ్యాకల్టీ స్టార్ట్ అయిందండి. ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్కి కూడా ప్లేస్మెంట్స్ బాగానే వచ్చినాయండి, బట్ కానీ అంత యాక్యురేట్గా నేను కనుక్కోలేదు. బట్ సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ప్లేస్మెంట్ అయి ఉన్నారు. ఒకప్పుడు యూనివర్సిటీ అంతా ఇలా ఉండేదండి. సో ప్రజెంట్ చూపిస్తుంది ఫస్ట్ ఇయర్ క్లాసెస్ జరిగే బిల్డింగ్ అండి. స్టార్టింగ్ చూపించింది. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్లోకి వచ్చేసరికి క్లాసెస్ అన్నీ ఇక్కడ జరిగేవి. ఇక్కడ పెద్ద గ్రౌండ్స్ కూడా చాలా ఉంటాయండి. ఇక్కడ స్పోర్ట్స్కి ప్రిఫరెన్స్ ఉండిద్దండి. అది జేపీఆర్ గారి స్టాచ్యూ చూస్తున్నారు కదండి. యూనివర్సిటీ మొత్తం చాలా పెద్ద బిల్డింగ్స్ అండి. సో మనం అటు చూసినా ఇటు చూసినా బిల్డింగ్ కనపడిద్ది, గ్రౌండ్ కనపడిద్ది. సో బట్ కానీ ఓల్డ్ బిల్డింగ్ అయ్యొచ్చు కానీ బట్ రెనోవేట్ చేస్తారు, ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటారండి. యూనివర్సిటీ వచ్చేసరికి సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉంది. క్రికెట్ గ్రౌండ్ కూడా చాలా పెద్ద అండి. రంజీ మ్యాచెస్ కూడా ఇక్కడ జరుగుతూ ఉండేవి. తమిళనాడులోకి వచ్చేసరికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రంజీ ప్లే గ్రౌండ్ వచ్చేసరికి ఈ జేపీఆర్ యూనివర్సిటీలోనే ఉందండి. సో ఇక్కడ నెట్ ప్రాక్టీస్ కూడా చాలా చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ద క్లాసెస్ అంటే 3 తర్వాత క్లాసెస్ అనేవి అయిపోతాయండి. సో మన గ్రౌండ్లోకి నెక్స్ట్ ఎలా ఉంటుందండి, ఆఫ్టర్ 3 ఏనండి ఎలా ఉండేది. సో మనకు ఎలా ఉండిద్ది, బట్ కానీ మ్యాచెస్ టైంలో మాత్రం మనల్ని అలౌ చేయరు. రండి, నేను యూనివర్సిటీ లోపల కూడా నేను ఇంకొంచెం చూపించాల్సినవి ఉన్నాయి, చూపిస్తాను. రైట్ సైడ్ వచ్చేసరికి బాస్కెట్బాల్ కోర్ట్ కూడా రెడీ చేస్తూ ఉన్నారు. సో హాస్టల్లో ఆల్రెడీ బాస్కెట్బాల్ కోర్ట్ ఉందండి, బట్ కానీ ఇక్కడ కూడా రెడీ చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మొత్తానికి క్లాసెస్ ఇక్కడే జరుగుతాయండి. సో అన్నీ సెంట్రలైజ్డ్ క్లాసులు అండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ బిల్డింగ్కి ల్యాబ్స్ కూడా అవైలబుల్లోనే ఉంటాయి. సో చూస్తున్నారుగా, ఇలాగ చాలా క్లాస్ రూమ్స్ ఉంటాయండి. సో 210 ఏకర్స్ ఆఫ్ క్యాంపస్ కదండి. సో బాగానే యూజ్ చేస్తున్నారు, పెద్ద బిల్డింగ్లు కట్టున్నారు. సో దీని నెక్స్ట్ డే మెస్ హాల్ ఉంది, మెస్ హాల్కి తర్వాత వెళ్దాము. ఫస్ట్ ఇయర్ జాయిన్ వాళ్ళందరికీ క్లాసెస్ ఇక్కడే జరుగుతాయండి. సిఎస్సి, ట్రిపుల్ అన్నీ జరుగుతాయండి. స్పెషలైజేషన్లో ఏఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, సో అన్ని క్లాసెస్ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. సో ఈరోజు హాలిడే అయ్యేసరికి అన్నీ లాక్లో ఉన్నాయండి. సాటర్డే అయ్యేసరికి క్లాస్ రూమ్ జోలి ఎవరు రాలేదండి. చూస్తున్నారు కదా, చాలా గ్రీనరీ కూడా ఉందండి ఇక్కడ యూనివర్సిటీలో వచ్చేసరికి. సో ఆబ్వియస్లీ ఇట్లాంటి గ్రౌండ్స్లో మ్యాచెస్ జరుగుతూనే ఉంటాయి. బట్ కానీ ఈరోజు సాటర్డే అయ్యేసరికి ఎవరు రాలేదు. రేపు సండే ఖచ్చితంగా మ్యాచెస్ ఉంటాయండి. సో రంజీ ట్రాఫీస్ గేమ్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూనే ఉంటాయి ఈ గ్రౌండ్స్లో. సో కార్నర్లోకి వచ్చేసరికి ఇక్కడ వాటర్ ఫిల్టర్స్ ఉంటాయి. సో డ్రింకింగ్ వాటర్ అనేది ఎక్కడికెక్కడ కార్నర్లో అవైలబుల్గానే ఉంటాయి. సో చాలా లాంగ్ ఉంటుంది కదండి బిల్డింగ్, చూస్తున్నారు కదా, కారిడార్ చాలా లాంగ్ ఉంది. సో ఒక రోకి వచ్చేసరికి 20+ క్లాస్ రూమ్స్ ఉంటాయండి. సో ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అన్నీ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాయండి. మాకు ఫస్ట్ ఇయర్లోనే గడిచిపోయిందండి. ఈ బిల్డింగ్ మొత్తంలోకి 172 క్లాస్ రూమ్స్ ఉన్నాయండి. 16 ల్యాబ్స్ ఉన్నాయి. 2 మినీ ఆడిటోరియంస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇది ఒక మినీ సెమినార్ హాల్ అండి. సో ఇది వచ్చేసరికి 500 కెపాసిటీ సెమినార్ హాల్ అండి. చిన్న స్మాల్ ఫంక్షన్స్ జరిగేటప్పుడు కూడా ఈ సెమినార్ హాల్ యూజ్ చేస్తూ ఉంటాము. సో యూనివర్సిటీ మొత్తంలోకి వచ్చేసరికి 7 మినీ ఆడిటోరియంస్, 1 బిగ్ ఆడిటోరియం విత్ కెపాసిటీ ఆఫ్ 3000 పీపుల్. చాలా పెద్దగా ఆడిటోరియంస్ అన్నీ ఈ యూనివర్సిటీలోనే ఉన్నాయండి. క్లాస్ రూమ్స్ కూడా డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ అండి. చూస్తున్నారు కదండి, చాలా పెద్దగా ఉంది కదండి. సో ఫస్ట్ 4-5 rows వచ్చేసరికి గెస్ట్స్ కోసం, రిమైనింగ్ అంతా ఐరన్ చైర్స్లో ఉంటాయి. సో యూనివర్సిటీ రూల్స్ అయినా ఎడ్యుకేషన్ పరంగా అయినా చాలా బాగుంటుందండి.
సో మీకు ముందుగానే చెప్పున్నాను, మాకు ఆల్రెడీ ఎల్ఎన్టీ ఫ్యాకల్టీ ఉంది. ఎల్ఎన్టీ క్లాసెస్ కూడా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయండి. సెమిస్టర్కి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో ఆ 2 సబ్జెక్ట్స్ అనేవి ఫ్రీక్వెంట్గా ఎల్ఎన్టీ ఫ్యాకల్టీ టీచ్ చేస్తూ ఉంటారు. సో ఈసీ స్టూడెంట్స్ని కూడా యాడ్ చేస్తూ ఉంటారు. కంప్యూటరైజ్డ్ ల్యాబ్ అండి, 350 సిస్టమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో సెక్షన్ వైజ్గా ల్యాబ్స్ అనేవి ఇక్కడే కండక్ట్ చేస్తూ ఉంటారు. సిస్టమ్స్ అన్నీ అప్డేటెడ్ వర్షన్లోనే ఉంటాయండి. ఫ్రీక్వెంట్గా ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ చేస్తూ ఉంటారు. సో అందరికీ స్పెషలైజేషన్ క్లాస్ వాళ్ళకి ఫ్రీక్వెంట్గా క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తూనే ఉంటారు ఈ ల్యాబ్లో. ఇక్కడ బేసిక్ కోర్సెస్ లైక్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్తో పాటు ఇంపార్టెంట్ కోర్సెస్ జావా, పైథాన్ లాంటివి కూడా ఖచ్చితంగా నేర్పిస్తారండి. కానీ మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మాత్రం C++ వరకే నేర్పించున్నారు. సో అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి సెకండ్ ఇయర్లో ఇప్పుడు ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తామన్నారు. రండి మనం నెక్స్ట్ మెస్ హాల్లోకి పోదాము. సో ఈ మెస్ హాల్లోకి వచ్చేసరికి ఎట్ ఏ టైము ఒక సీటింగ్కి వచ్చేసరికి 3000 మెంబర్స్ కెపాసిటీ అండి. ఎట్ ఏ టైం 3000 మెంబర్స్ లంచ్ చేయొచ్చు. సో క్యాంపస్ టోటల్ స్ట్రెంత్ వచ్చేసరికి 16,000 మెంబర్స్. సో షిఫ్ట్ వైజెస్గా స్టూడెంట్స్ని వదులుతూ ఉంటారండి, లంచ్ బ్రేక్లు ఇస్తూ ఉంటారు. సో ఫస్ట్ 3 rows వచ్చేసరికి ఫ్యాకల్టీకి ఇస్తారు, రిమైనింగ్ మొత్తం స్టూడెంట్స్ అండి. సో డైలీ వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా అవైలబుల్లోనే ఉంటుంది. సో వీక్లీ 4 days మాత్రం నాన్ వెజ్ కంపల్సరీ. సో హాస్టలర్స్కి వచ్చేసరికి ఈవినింగ్ టైంలో 2 days మాత్రం ఎక్స్ట్రా 2 days మాత్రం నాన్ వెజ్ ఉంది. సండే కంపల్సరీ బిర్యానీ ఉండిద్దండి. ఫుడ్ పరంగా అయితే ఏ ప్రాబ్లం ఉండదండి, ఫుడ్ చాలా బాగుండిద్ది. మండే అండ్ ఫ్రైడే వెజ్ ఉండిద్ది, రిమైనింగ్ డేస్ మొత్తం నాన్ వెజ్జే ఉండిద్దండి. సో ఆబ్వియస్లీ జెపిఆర్ సార్ది, ఎంజిఆర్ సార్ది మాత్రం కంపల్సరీ ఫొటోస్ ఉంటాయి మెస్సుల్లో. సో ఫుడ్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇక్కడ అసలు ప్రాబ్లం లేదండి. సో ఫుడ్ విషయానికి వచ్చేసరికి డైలీ మార్నింగ్ ఇక్కడేనండి టిఫిన్. డే స్కాలర్స్ కూడా ఇక్కడికి వచ్చి టిఫిన్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ వాళ్ళకి బస్సెస్ కూడా ఫ్రీ బస్సెస్ ఉంటుంది, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్. సరౌండింగ్ 50 kilometers దాకా ఫ్రీ బస్సెస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మన హాస్టల్ బిల్డింగ్ అండి. మెస్ నుంచి కొంచెం పక్కకు ముందుకు వస్తే మన అడ్మిషన్ ఆఫీస్ ముందాకు వచ్చున్నాము. అడ్మిషన్ ఆఫీస్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, మన హాస్టల్ బిల్డింగ్ వచ్చుద్ది. చూస్తున్నారు కదా, క్యాంపస్ అంతా బిల్డింగ్సే. చెప్పున్నాం కదా 24 బిగ్గర్ బ్లాక్స్ ఉన్నాయని చెప్పి. మార్నింగ్ టిఫిన్ చేసి వచ్చిన కాడి నుంచి గ్రౌండ్లో గేమ్స్ ఆడుతూనే ఉన్నారు. మన హాస్టల్ పక్కనే పెద్దది క్రికెట్ గ్రౌండ్ ఉంది. సో హాస్టల్ ఫ్రంట్ వచ్చేసరికి ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, చాలా పెద్దది. సో వాన పడితే మాత్రం ఆబ్వియస్లీ వాటర్ 4 to 5 days మాత్రం స్టాండ్ బై ఉంటాయి. సో స్టార్టింగ్ కనపడేది ఈసీఈ బ్లాక్, దాని పక్కన వచ్చేసరికి ఐటీ బ్లాక్. ప్రజెంట్ అయితే స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారండి. సో ఇక్కడంతా వచ్చేసరికి మన హాస్టలర్స్ అండి. హాస్టల్ కెపాసిటీ వచ్చేసరికి 2500 మెంబర్స్. సో జేపీఆర్ యూనివర్సిటీ వచ్చేసరికి స్పోర్ట్స్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చిద్దండి. సో లేడీస్ హాస్టల్ కొంచెం బ్యాక్ సైడ్ ఉండిద్దండి, వాళ్ళది కొంచెం డిస్టెన్స్లో ఉండిద్ది. సో మనకు అటు ఏరియాలోకి మనకి అలో లేదు. సో మనం జెన్సెస్ మన హాస్టల్లోకి వెళ్దాము. ఇందాక చెప్పున్నాను కదండి, ఫుట్బాల్ గ్రౌండ్ ఉండిద్ది, పెద్ద ఫుట్బాల్ గ్రౌండ్. సో నేను టోటల్గా చూపిస్తాను ఎలా ఉండిద్ది ఏంటి అనేది. సో హాస్టల్ పరంగా అయితే చాలా స్ట్రిక్ట్గా ఉండిద్దండి. సో పేరెంట్ పర్మిషన్ లేనిది బయటికి అలౌ చేయరండి. దట్టు మాదర్ ఫాదర్ అయి ఉండాలి. సో మనల్ని అయితే బయటికి పంపించరు. కానీ మనం స్విగ్గీ, జొమాటో లాంటి ఆర్డర్స్ పెట్టుకున్నా కానీ అలౌ చేస్తారు. మేము హాస్టల్లో అయితే మాత్రం బర్త్డే ఫంక్షన్స్ కూడా మేము చేసుకుంటూ ఉంటామండి, కేక్స్ కూడా ఆర్డర్స్ పెట్టుకొని. వార్డెన్స్ కూడా ఏమంటారండి, కాకపోతే మేము పర్మిషన్ తీసుకొనే చేసుకుంటాము. ఎప్పుడు వార్డెన్ ఉంటూనే ఉంటారు. సో హాస్టల్ బిల్డింగ్ మొత్తం కెమెరాస్ కవర్ అయి ఉన్నాయి. క్యాంటీన్ అవైలబుల్గా ఉంది, క్యాంటీన్కి ఆపోజిట్లో సిక్ రూమ్ ఉంది. సో హాస్టల్ మెస్లోకి వచ్చేసరికి సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా ఉండిద్దండి. సో ఫుడ్ విషయానికి వచ్చేసరికి బాగానే పెడతారండి. సో హాస్టల్ క్యాంపస్లోకి వచ్చేసరికి టోటల్ మెజారిటీ తెలుగు పీపుల్ ఉన్నారు. ఇవంతా హాస్టల్లో స్టే చేసే బైక్స్ అండి. స్టూడెంట్కి బైక్ అలౌ లేదు. వాచ్మెన్ 24 hours కంపల్సరీగా గేట్ దగ్గర ఉంటారు. వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. హాస్టల్ కెపాసిటీ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పున్నాం కదా 2500 మెంబర్స్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ పీపుల్ కూడా అందరూ ఇక్కడే ఉంటారు. సపరేట్ బిల్డింగ్ రూమ్స్ ఇచ్చి ఉంటారు. ఇన్ అండ్ అవుట్ మాత్రం ఎప్పటికప్పుడు మెన్షన్ చేస్తూనే ఉంటారు. సో కొంచెం ముందుకు వస్తే ఇది క్యాంటీను. క్యాంటీన్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఒక 12 rooms ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఒక 12 rooms ఉంటాయి, రైట్ సైడ్ వచ్చేసరికి ఇంకో 12 rooms ఉంటాయి. సో ఇవి వచ్చేసరికి స్టేర్స్. ప్రజెంట్ 2 floors బిల్డింగ్ కాబట్టి స్టేర్సేనండి. సో ఇంపార్టెంట్ థింగ్స్ ఎప్పటికప్పుడు నోటీస్ బోర్డులో మెన్షన్ చేస్తూనే ఉంటారు. ప్రతి బిల్డింగ్ కార్నర్లో రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి, హాట్ వాటర్ కూడా అవైలబుల్లోనే ఉండిద్ది. సో ఇది వచ్చేసరికి సిక్ రూము.
మేము ఎప్పుడన్నా బాగలేదని చెప్పినా కానీ రూమ్స్లో ఉంచకుండా ఈ సిక్ రూమ్లోకి తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే పవర్ కట్ చేస్తారు, వాటర్ కట్ చేస్తారు. క్యాంటీన్ పైన టీవీ ఉంది. సో మ్యాచెస్ జరిగేటప్పుడు మాత్రం టీవీ ఆన్లోనే ఉండిద్ది. సో ఇది వచ్చేసరికి హాస్టల్ బిల్డింగ్ లోపల కూడా ఒక గ్రౌండ్ ఉంది. బాస్కెట్బాల్ గ్రౌండ్ అండి. ఏమన్నా ఇంట్రెస్ట్గా ఉండి సాయంత్రం ప్లే చేయాలనుకుంటే అలౌ చేస్తారు. దాని దగ్గర ఇబ్బంది ఏం లేదు. ఆ రైట్ సైడ్ ఉన్న గ్యాప్లో మాత్రం మన వాళ్ళు చిన్న క్రికెట్ ఆడతారు, వాలీబాల్ కూడా ఆడతారండి. చూస్తున్నారు కదండి, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. హాస్టల్ కూడా డీసెంట్గా ఉండిద్దండి. సో ఎప్పటికప్పుడు మార్నింగ్ ఈవినింగ్ క్లీన్ చేస్తూనే ఉంటారు. సో హాస్టల్ బిల్డింగ్ అంతా నీట్గానే ఉండిద్దండి. బట్ కాకపోతే అంతా బాగానే ఉంటుంది. బట్ వాటర్ విషయానికి వచ్చేసరికి టైం టు టైం మెయింటైన్ చేస్తూ ఉంటారు. క్లాసులు స్టార్ట్ అయ్యి అరగంట ముందు మాత్రం వాటర్ కట్ చేస్తారు. గేమ్స్ కూడా 3 to 6 ఆడుకొని ఇచ్చేది గేమ్ అవరు. ఆఫ్టర్ దట్ స్టడీ అవరే ఉంటుందండి. సో వార్డెన్ చెక్ చేస్తూనే ఉంటారు. మన రూమ్స్లో మనం ఉండి ఖచ్చితంగా చదువుతూనే ఉండాలి. స్టడీ అవర్ టైంలో మనం బయట తిరిగితే మాత్రం వార్డెన్ మాత్రం ఖచ్చితంగా అరుస్తారండి. హాస్టల్ బిల్డింగ్లోని మ్యాక్సిమం అన్నీ ఉంటాయండి. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు ప్రతి